ఇదెవరి విగ్రహం పిన్ని? తాళ్లపాక అన్నమాచార్య విగ్రహం నాన్న. ఈయన కూడా స్వామేనా? ఈయన ఆ వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడు. వెంకటేశ్వర స్వామి కీర్తనలు చేస్తూ ఉంటారు. నీకు చాలా తెలుసు పిన్ని. నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఏం కాదు, అక్కడ కింద రాసింది కదా ఆయన తాళ్లపాక అన్నమాచార్య అని. అక్కడ రాయకపోయినా నాకు తెలుసు. పదండి. ఏంటి గుళ్ళో సెల్ఫీలేంటి? రండి. పిన్ని, ఇక్కడేదో రాశారేంటి? ఇది ఈ గుడి స్థల పురాణం అమ్మా. స్థల పురాణం అంటే? అంటే ఈ గుడికున్న చరిత్ర ఏంటి, ఇది అసలు ఫస్ట్ టైం ఎవరు కట్టారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి చదువు పిన్ని. సరే. శ్రీ స్వామివారి స్థల పురాణ విశిష్టత. పూర్వము అనగా 1966వ సంవత్సరంలో ఈ తణుకు గ్రామం నందు ఒక పెద్ద ఆంబోతు సంచరిస్తూ ఉండేది. ఆ ఆంబోతును గ్రామ ప్రజలు బాగా మచ్చిక చేసుకోసాగిరి. మచ్చిక అంటే దానికి ఫుడ్ వాటర్ పెట్టి మంచి చేసుకోవడమే కదా? అవును. ఒకనాడు ఆ ఆంబోతు దైవ సన్నిధికి చేరినది. అంటే చనిపోయింది. అయ్యయ్యో! గ్రామ ప్రజలు ఆ ఆంబోతును ఊరేగింపుగా తీసుకునొచ్చి రాష్ట్రపతి రోడ్డు పక్కగా ఖననం చేసి ఆ ప్రదేశంలో శ్రీ స్వామివారు సంచరిస్తున్నారన్న భావనతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్థాపించుట జరిగినది. చనిపోయిన ఆంబోతుని ఎందుకలా ఊరేగింపుగా తీసుకొచ్చారు? దానిని నందీశ్వరుని ప్రతిరూపంగా భావిస్తారమ్మా, అందుకే అలా తీసుకొచ్చారు. ఆనాటి నుండి నేటి వరకు కోరికలు తీరి చుట్టుపక్కల గ్రామముల నుండి భక్తులొచ్చి ముడుపులు, తలనీలాలు, మొక్కులు సమర్పించుకుని వివాహములు జరిపించుకొనుచున్నారు. తణుకు పట్టణ వ్యాపారస్తులు నిత్యం శ్రీ స్వామివారిని దర్శించుకుని వ్యాపారములు చేసుకొనుట వలన వ్యాపారములు దినదినాభివృద్ధి చెందుతున్నదని భక్తుల దృఢ విశ్వాసం. ఏంటి ఝాన్సీ, ఇక్కడ వివాహాలు కూడా చేసుకుంటారా? అవును బావగారు, ఇక్కడ అన్నప్రాసం నుండి పెళ్లిళ్ల వరకు అన్నీ జరుగుతూ ఉంటాయి. పెళ్లి కాని అమ్మాయిలు కాని పెళ్లి కాని అబ్బాయిలు కాని 11 బుధవారాలు తులసి దళములతో వెంకటేశ్వర స్వామి అర్చన చేయించుకుంటే తప్పకుండా పెళ్లి జరుగుతుందని అంటారు. అవునా? అయితే నేను ఖచ్చితంగా చేయిస్తాను. కలియుగ దైవం నాకు అండగా ఉండగా ఎవరు కళ్ళెర చేసినా నా పెళ్లి ఆగదు. సరే బావగారు, ఈసారి వీలు చూసుకుని మళ్ళీ వద్దాం, అప్పుడు అర్చన చేయించుకుందరు గాని. అలాగే రాణి. రాణి, నేనేమన్నానక్క, అర్చన చేయించుకుంటానంటే సరే అంటున్నా. సరే సరే పదండి వెళ్దాం. శ్రీధర్, వంశీ, స్వీటీ, నీకు వెంకటేశ్వర స్వామి పాట వచ్చు కదా, అది పాడు. సరే పిన్ని.
చాలా బాగా పాడావు. ఆ స్వామివారి ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి. బాబాయ్ మనం నెక్స్ట్ ఇక్కడికి వెళ్తున్నాం. ఈ తణుకులో ఏవైతే ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ చూద్దాం. ఇక్కడుండే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ అన్ని టేస్ట్ చేద్దాం. ఏమంటారు? ఓకే సార్. బావగారు, ఇక్కడ రాజమండ్రి రోజ్ మిల్క్ తణుకు బ్రాంచ్ ఉంది. ఖచ్చితంగా అవి టేస్ట్ చేసి తీరాల్సిందే. ఓకే, లెట్స్ గో. పదండి. ఉమ్. ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే ఐ లవ్ తణుకు. ఎన్నో పిల్లలు రా. ఉయ్యాలు తెస్తుంటే అందే అంబరమే మనసంతా తుళ్ళేను ప్రతి క్షణము హాయిగా ఈ నవ్వుల పిల్లలు, ఇక్కడ ఐ లవ్ యూ తణుకు అని ఉంది కదా, ఆ తణుకు ప్లేస్లో వేరే ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? నేనైతే ఐ లవ్ యూ రాణి అని చెప్తాను. నేనైతే ఐ లవ్ యూ ఝాన్సీ అక్క అని చెప్తాను. అవును, నేను కూడా ఐ లవ్ యూ ఝాన్సీ పిన్ని అంటాను. ఎస్, ఐ లవ్ యూ ఝాన్సీ పిన్ని. నేను కూడా ఐ లవ్ యూ ఝాన్సీ. అది అందరిలాగే నేను చెప్పాను, తప్పే ఉంది. ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే నేనే ఫస్ట్. నేను ఫస్ట్. నేనే ఫస్ట్. కాదు, నేనే ఫస్ట్. నేనే ఫస్ట్. ఇవ్వు, నేను. లేదు నేనే. అల్లరి చేయకండి. అబ్బా, ఆ గోలేంటి చెవులు చిల్లులు పడేలాగా? అది గోల కాదు నాన్న, కళ. పిల్లల అల్లరితో ఇల్లంతా కళకళలాడిపోతుంది. పిల్లలు వచ్చారా? ఆ ఇప్పుడే దిగినట్టున్నారు. నేను వెళ్ళి మాట్లాడి మళ్ళీ వస్తా. పిల్లలు, వస్తున్నాను. ఈ పిల్ల పిడుగులు మళ్ళీ తగలబడ్డారా? ఇక ప్రశాంతతే ఉండదు. పదండి, రూమ్కి వెళ్దాం రండి. పిల్లలు, అమ్మా, బాగా ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేశామమ్మా. అమ్మ ఝాన్సీ, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది మేడం. మొక్కు తీర్చేసుకున్నారా? తీర్చేసుకున్నాం మేడం. హాయ్ పిల్లలు, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. తణుకు ఊరు మీకు బాగా నచ్చిందనుకుంటా. సూపర్ గా నచ్చింది. అక్కడ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారా? చాలా బాగా చేసుకున్నామమ్మా. ఆ. అక్కడ మేము హరిదాసుల్ని కొమ్ముదాసుల్ని చూసాం. ఆ. భోగి మంట వేసుకున్నాం. పొలం గట్ల మీద కూడా తిరిగాం. ఆహా. గాలిపటాలు ఎగిరేసాం. ఆ. నేను, స్వీటీ అక్క, పిన్ని, బాబాయ్ అందరం కలిసి బోట్ ఎక్కాం. ఏంట్రా ఏమన్నావు? బోట్ ఎక్కామన్నాను. దానికంటే ముందు ఏమన్నావురా? అందరం కలిసి బోట్ ఎక్కామన్నాను. అదేరా, ఎవరెవరు కలిసి ఎక్కారు? నేను, స్వీటీ అక్క, పిన్ని, బాబాయ్. బాబాయ్ కాదమ్మా, బావా. బావా అని పిలవాలి. రాణి అక్క వాళ్ళ హస్బెండ్ ని
మీరు బావా అని పిలవాలి హ? ఏంటమ్మా బాగా జలుబు చేసినట్టుందే? అవును మేడం, వెదర్ చేంజ్, వాటర్ చేంజ్, పైగా చెరుగ్గడలు తిన్నాం. జలుబు చేసింది, మంచు కురిసింది కదా. హాయ్ రా. హుచ్! ఏంట్రా మీరంతా ఒకేసారి వచ్చారు? అంటే అందరూ కలిసి ఒకే దగ్గరికి వెళ్ళారు కదా? కలిసేం వెళ్ళలేదు. విడివిడిగా వెళ్ళారా? అవును. చూసా వదినా, విడివిడిగా వెళ్ళారంట. అవును, వాళ్ళు గోదావరి వెళ్లారు, వీడు వరంగల్ వెళ్ళాడు. లేదు వదినా, అందరూ కలిసి ఒకే దగ్గరికి వెళ్ళారు. అందుకే అందరూ కలిసే వచ్చారు. అందరం కలిసి ఎక్కడొచ్చాం? ఇప్పుడు వచ్చారు కదరా? లేదు, వాళ్ళు వచ్చిన 5 నిమిషాలకి నేను వచ్చాను. వాళ్ళు 5 నిమిషాల ముందు వచ్చారని నీకెలా తెలుసు? నేను 5 నిమిషాలు లేట్ గా వచ్చాను రేయ్, కాబట్టి. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. హుచ్! ఏంట్రా నీకు కూడా జలుబు చేసిందా? అవునమ్మా, వెదర్ చేంజ్, వాటర్ చేంజ్, పైగా చెరుగ్గడలు కూడా తిన్నాను. పైగా ఒకటే మంచు కదా. సేమ్ డైలాగ్, సేమ్ మాడ్యులేషన్, డౌటే లేదు. ఫిక్స్. వీళ్ళందరూ కలిసి ఒకే దగ్గరికి వెళ్ళారు వదినా. బా, సేమ్ డైలాగ్ ఏంటి బాబాయ్? ఇందాక ఝాన్సీ కూడా ఇలాగే వెదర్ చేంజ్, వాటర్ చేంజ్ అంటూ సేమ్ డైలాగ్ కొట్టింది. ఒకరు చెప్పిన డైలాగ్ ఇంకొకరు చెప్పకూడదని ఏమైనా రూల్ ఉందా? కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చు కదా. అవును, మంచులో తిరగడానికి నువ్వేం చేసావురా? హ, పొలానికి వెళ్ళావా, నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, గొప్ప నూర్చావా? బాబాయ్ బాబాయ్, డ్యూటీ చేశాను. హుచ్! నువ్వు ఉండి చంద్ర, వాడు ఒకటే తుమ్ముతున్నాడు. బ్యాగిటి తీ. ఎరా, జ్వరం ఏమైనా వచ్చిందా ఏంటి? ఆ? లేదమ్మా, బానే ఉంది. ఏది చూడండి. ఏమైందిరా? ఒకసారి ఏం చూడండి, లేదు. చూడనీరా. అమ్మా, ఏం లేదమ్మా, ఏం లేదు. సర్లే, రూమ్లోకి పద, పసుపు ఆవిరి పట్టుకుందు గాని. దెబ్బకి జలుబంతా మాయమైపోతుంది. ఝాన్సీ, నువ్వు కూడా ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలకు ఆవిరి పట్టించు. నువ్వు కూడా ఆవిరి పట్టు. ఈ లోపు అల్లం తులసి కషాయం పంపిస్తాను, సరేనా? నువ్వు రారా, రా. అబ్బబ్బా, రా. పదండి. హచ్! ఈ తుమ్ములన్నీ ఒకే వైబ్రేషన్ లో, ఒకే ఫ్రీక్వెన్సీలో వస్తున్నాయి. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒకటే వెదర్ చేంజ్, ఒకటే వాటర్ చేంజ్. హచ్చు! ఏమా స్వీటీ, నీకు కూడా జలుబు చేసింది కదా? అవును, వెదర్ చేంజ్, వాటర్ చేంజ్, పైగా చెరుగ్గడలు తిన్నాం, పైగా మంచులో ఆడుకున్నాం. ఎవరు ఆడుకున్నారు? ఎవరెవరు ఆడుకున్నారు? ఎవరితో ఆడుకున్నారు? ఎవరెవరంటే ఎవరెవరు? నేను చెప్తాను. చెప్పు 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 చెప్పు. నేను, నువ్వు, స్వీటీ అక్క, ఝాన్సీ పిన్ని, బాబా బాబా చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. బాబా. ఛు, ఛు, ఛు. బా, నాకు కూడా వెదర్ చేంజ్ అయినట్టుంది. పదండి పదండి. అమ్మయ్యా, దొరికాయి. నేను ముందే చెప్పానా నా కేస్ ఫైల్స్ నీ లగేజ్ లో పెట్టి సర్దేశావని? వీటి కోసం పిల్లల్ని అక్కడ ఇంట్లో వదిలి రావాల్సి వచ్చింది. చూసుకోవాలి కదా రాణి, ఇప్పుడు మేడంకి పిల్లలకి ఎంత ఇబ్బంది. అబ్బా మీరు ఆగండి. పిల్లల్ని ఇంట్లోనే కదక్క వదిలిపెట్టింది. ఏం కాదులే, ఎలాగో ఇంటికొచ్చావు కదా, ఈ రోజు ఇక్కడే పడుకో, రేపు ఉదయం వెళ్ళొచ్చు. ఏ పిచ్చా నీకు? నేను ఇక్కడ ఉండడం ఏంటి? మరి అక్కడ పిల్లలు? కమల మేడం గారికి చెప్పానన్నావు కదా, ఆవిడ చూసుకుంటారులే. లేదు రాణి, నేను లేకపోతే పిల్లలు నిద్రపోరు. అలా అని 24 గంటలు 365 రోజులు పక్కనే ఉండాలంటే కూడా కష్టమే కదా. నువ్వు లేనప్పుడు కూడా ఎలా ఉండాలో అప్పుడప్పుడు వాళ్ళకి అలవాటు చెయ్యాలక్క.
అలవాటు ఈ రోజుతోనే మొదలవుతుందనుకో. నువ్వేం కంగారు పడకక్క. కావాలంటే వాళ్ళకొకసారి ఫోన్ చేసి చెప్పు, జాగ్రత్తగా గొడవ చేయకుండా పడుకోమని. మేడం, పిల్లలకేం కాదులే గాని ముందు భోంచేద్దాం రండి మేడం. నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అక్క, మా ఆయన ఆకలికి అస్సలు తట్టుకోలేరు. పద ముందు భోంచేద్దాం. సరే, నువ్వు వెళ్ళి వడ్డిస్తూ ఉండు, నేను ఇవన్నీ సర్దేసి వస్తాను. అయ్యో, తణుకు వెంకటేశ్వర స్వామి గుడి ప్రసాదం ఇందులోనే ఉండిపోయింది. మేడం వాళ్ళకి ఇవ్వలేదు. అక్క, రేపు ఉదయం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చులే, ఒక పక్కన పెట్టుకో. అమ్మా, అక్క, ఏమైందక్క? అయ్యయ్యో, ఏమండి, త్వరగా పసుపు తీసుకురండి. అక్క, నొప్పిగా ఉందా? ముందు ఆ బ్లడ్ క్లీన్ చేయి, నేను ఈ లోపు పసుపు తీసుకొస్తాను. రాణి, ఇదిగో పసుపు. ఇలా ఇవ్వండి. అయ్యో అక్క, నొప్పిగా ఉందా? రాణి, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం కాలేదు, చిన్నదే. అది కాదక్క, కనుమ రోజు కాకి కూడా కదలదంటారు. అలాంటిది మనమేమో నీకు రేపు ఉదయాన్నే కేసుందని ఊరు దాటి వచ్చేసాం. ఏం కాదు కదా? ఎవరికీ ఏమీ కాదు రాణి, నువ్వు అలాంటి భయాలేమీ పెట్టుకోకు. నువ్వు, మీ ఆయన, నీకు పుట్టబోయే బిడ్డ అందరూ బాగుంటారు, ఓకేనా? మేమే కాదక్క, నువ్వు, బావగారు, స్వీటీ, వంశీ కూడా బాగుండాలి. ముఖ్యంగా బావగారు పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. చూడండి, ఏమైందిరా? ఒకసారి చూడండి, చూడలేరా? ఝాన్సీ, ఝాన్సీ, అమ్మా రాణి గారు, మీ మూఢనమ్మకాలకి స్వస్తి చెప్తారా? అందరూ బాగుంటారులే గాని అందులో నేను ఉండాలంటే ముందు నాకు అన్నం పెట్టండి, ఆకలి దంచేస్తుంది. సరే పదండి. అక్క, తినక్క. అయ్యో, ఏంటక్క, మంట పడుతుందా? ఉండు, స్పూన్ తీసుకొస్తాను. రాణి, పర్లేదు. అక్క, నీకు చిన్న పిన్ను గుచ్చుకుంటేనే ఇంత బాధగా ఉంది. పాపం గౌతమ్ బావగారు నీ పేరు పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు. ఆ సూదితో అలా పొడుస్తూ ఉంటే తను ఎంత బాధపడ్డారో, ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో. ఝాన్సీ, ఝాన్సీ, అక్క, మంచినీళ్ళు తాగు. సడన్ గా పొలమారిందంటే ఎవరో నిన్ను బాగా తలుచుకుని ఉంటారు. పిల్లలు తలుచుకుని ఉంటారు. పిల్లలు కాకుండా ఇంకెవరైనా తలుచుకున్నారేమో. పిల్లలు కాకుండా నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరూ లేరులే. నాకు కారం వల్ల పొలమారిందంతే. నువ్వు నోరు మూసుకుని తిను. అక్క, నోరు మూసుకుని ఎలా తింటారు? జోక్ బాగుంది, తిను.
ఝాన్సీ ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను మేడం. బిజీగా ఏమైనా ఉన్నావా? పర్వాలేదు, చెప్పండి. నీతో చిన్న పని పడిందమ్మా. నువ్వైతేనే చేయగలవు. నువ్వు నా మాట తప్పకుండా వింటావనే నమ్మకం ఉండబట్టే నీకు ఫోన్ చేస్తున్నాను. వాళ్ళ తాతయ్య వాడికి పెళ్లి సంబంధం తీసుకొచ్చిన విషయం నీకు తెలుసు కదమ్మా. వాడు పెళ్లి చేసుకోవడానికి టైం అడుగుతున్నాడు. నువ్వే ఒకసారి వాడికి నచ్చజెప్పావంటే